కానీ అంటే కంట్రోల్డ్గా ఓకే ఓకే చేస్తారు. ప్రభు గారు, బిఫోర్ దాట్ ఇలా ఒక సెక్యూరిటీ గురించి మాట్లాడబోయే ముందు అసలు ఎవరైనా ఆలయాలు నిర్మించవచ్చా అనేది నా ప్రశ్న. ఎవరికైనా ఆ అధికారం ఉందా? దానికి అప్లికేషన్ పెట్టుకోవాలి కదండి మన ఆ, ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో పర్మిషన్ తీసుకుంటారు, ఆ తర్వాతనే నిర్మిస్తారు. మ్మ్. అంటే ఇప్పుడు ఆధ్యాత్మికంగా మీరు ఆ ప్రశ్న అడిగేటట్టయితే, ఇప్పుడు ఇంత అవసరమా అంటే ఇన్ని వేల మంది అంటే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పుడు పూర్వకాలం పురాణాల్లో వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. పురాణాల్లో ఆ, శ్రీహరి దర్శనం చేసుకోవాలి ఏకాదశి నాడు అని చెప్పిన మాట నిజమే, దానివల్ల పుణ్యం వస్తుంది మాట నిజమే. అంతేగాని ఫలానా టెంపుల్కి వెళ్ళి ఇన్ని వేల మంది వెళ్ళి లక్షల మంది వెళ్ళి చచ్చిపోవాలని ఎక్కడ రాసలేదు. ఇది మనకు ఆధునిక కాలంలో వచ్చినటువంటి ప్రాబ్లం, హజార్డ్ ఇది. సో దీనికి యాక్చువల్గా ఆధ్యాత్మికంగా చూస్తే భగవంతుడు ఎక్కడున్నాడు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు నీలో ఉన్నాడు అనే ఆన్సర్ వస్తుంది. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని చెప్పాడు భగవద్గీత. అందరిలో హృదయాల్లో నేనే ఉన్నాడు అని చెప్పాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనంచాన్ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం అని 15వ అధ్యాయంలో భగవద్గీత. సో ఎవరైతే తనలో భగవంతుణ్ణి చూడలేరో వాళ్ళు గుడికి వెళ్ళి ఉపాస్య బ్రహ్మము అంటే ఈశ్వరుడు ఉపాస్య బ్రహ్మంగా దేవతగా అక్కడ ప్రతిష్ఠింపబడ్డాడు కాబట్టి అదే భగవంతుడు అనుకుని చూసుకొని ఒక నిమిషమో అర నిమిషమో చూసుకుని బయటికి రావడం జరుగుతుంది. సో ఇది ఆధ్యాత్మికంగా అయితే ఇది చేయకూడదు. మీరు ధ్యానంలో విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు. విష్ణు సహస్రనామంలోనే విశ్వం విష్ణువు విశ్వమంతా విష్ణు వ్యాపించున్నాడు ఉంది ఫస్ట్ వర్డే. సో విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతబుద్భావో భూతాత్మ భూత భావన భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షర. సో భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరము. ఆ భగవత్ తత్వం ఎప్పుడైతే అర్థమవుతుందో అంతటా భగవంతుడు ఉన్నాడనేది కూడా తెలుస్తుంది. అంటే మరి విగ్రహంలో కూడా ఉన్నాడంటే ఉన్నాడు, కానీ ఆ విగ్రహంలో ఒక్కచోటే లేడు. ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతక చూసిన అందందే గలడని ప్రహ్లాదుడు అన్నట్టుగా భగవతత్వాన్ని అవగాహన చేసుకుని అనుభూతి తెచ్చుకుని ధ్యానంతో భక్తి భావన అనేది ధ్యానంతో సమాధిలో వస్తుంది. ఫస్ట్ ఆయన 12వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్పింది కూడా ఏతు సర్వాణి కర్మాణి మై సన్యస్య మత్పరాహ అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంతో ఉపాసతే తేషామహం సముద్ధత్త. ఎవరైతే అన్నిటినీ వదిలిపెట్టి నా యందు మనస్సు నిలిపి నాలో మయ్యేవ మన ఆచత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ, నాలో నిలిచిపోతే నువ్వు నాలోనే ఉంటావు అంటాడు. అంటే మీరు భగవంతుని చేరాలంటే మీ లోపలే ఉండే ధ్యానం స్థితిలో చేరచ్చు. అది చాతగానప్పుడు ఇలాంటివన్నీ చేసుకోమన్నారు. కనుక ప్రతి వాళ్ళు అదే మార్గంలో వెళ్లాల్సిన అవసరం లేదు, హయ్యర్ లెవెల్ కూడా ట్రై చేయాలి. అప్పుడు అంత జనం వెళ్లాల్సిన అవసరం లేదు, సెక్యూరిటీ లేకపోవడం వల్లే జరిగింది, ప్లానింగ్ లేకపోవడం వల్లే జరిగింది. రైట్ అండి, రైట్. రవికిరణ్ గారు, ఈ ఘటన ఈరోజు జరిగిన దాన్ని బట్టి చూస్తే కనుక అక్కడ